అందరికీ నమస్సుమాంజలు. ఈరోజు మీ గంగాధర్ మాస్టారు ఏపీ గవర్నమెంట్ న్యూ సిలబస్ లో భాగంగా 10th క్లాస్ ఇంగ్లీష్లో రెండో లెసన్ సెకండ్ యూనిట్ నెల్సన్ మండేలా నిన్న ఒక వీడియో చేశాను హాఫ్ పార్ట్. ఇప్పుడు రెండో వీడియో, అందులో మిగిలిన లెసన్కి రెండో వీడియో చేయబోతున్నాను. అందరూ కూడా దీన్ని జాగ్రత్తగా స్టడీ చేసి అందులో భాగంగా మీరు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. నౌ లెట్స్ గో టు ద లెసన్. A few moments later, the second part అనమాట. నిన్న ఒక వీడియో చేశాను, అందులో మిగిలిన లెసన్ ఇక్కడ రెండో పార్ట్ లో చూపిస్తున్నాను. A few moments later, we all lifted our eyes in awe as a spectacular array of South African jets, helicopters and troop carriers rode in perfect formation over the Union buildings. A few moments later, కొద్ది సమయం తర్వాత, we all lifted our eyes, మొత్తం అందరూ కూడా కళ్ళు పైకెత్తి చూసారట మీదకి, ఆకాశంలోకి. In all the spectacular array of South African jets, array, spectacular array, ఇక్కడ చూడండి మీనింగ్ ఇచ్చారు, an impressive display. సో ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతితో మనం ఏదైనా డ్రాయింగ్ వేసినప్పుడు కానీ, లేకపోతే ప్లెడ్జ్ లో చూడండి, ప్రేయర్ స్కూల్లో ప్రేయర్ చేసినప్పుడు పిల్లల్ని ఒక లైన్ లో చక్కగా నిలబెట్టి ప్రేయర్ చెప్తూ ఉంటాం. దట్ ఈస్ స్పెక్టాక్యులర్ అరే. అలాగే ఇక్కడ జెట్స్ అన్ని కూడాను, ఆకాశంలో ఎగిరే జెట్స్, స్మాల్ జెట్స్ అన్ని కూడాను, హెలికాప్టర్స్ అండ్ ట్రూప్ కెరియర్స్ రోడ్ ఇన్ పర్ఫెక్ట్ ఫార్మేషన్, మొత్తం అన్ని కూడా ఒకేసారి పెద్ద గోలకు చూడండి. జెండావందనం జరిగినప్పుడు ఆగస్టు 15 లేకపోతే రిపబ్లిక్ డే January 26 రోజున సో ఢిల్లీలో కానీ లేకపోతే అన్ని స్టేట్స్ లో హెడ్ క్వార్టర్స్ లోని హెలికాప్టర్స్ అన్ని కూడా తిరిగి పూల వర్షం కురిపించడం, అలాగే చక్కగా రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ ఆ రోజు సౌత్ ఆఫ్రికాలో మొత్తం ఇవన్నీ కూడా చూడటానికి ఎంతో కనుల విందుగా ఉందంట. ఆల్ స్పెక్టాక్యులర్ ఎరే, కనులకు విందుగా. ఇన్ ఫార్మేషన్ ఆఫ్ ది యూనియన్ బిల్డింగ్స్, ఆ యూనియన్ బిల్డింగ్స్ పైకి చూసేసరికి ఇవన్నీ కూడా చుట్టూ తిరుగుతూ ఉన్నాయి, కింద కార్యక్రమం జరుగుతుంది. It was not only a display of pinpoint precision and military force, but a demonstration of the military's loyalty to democracy, to a new government that had been freely and fairly elected. It was not only a display of pinpoint precision. ఇక్కడ it was not only a display of pinpoint precision means చాలా డిసిప్లైన్డ్ గా, క్రమశిక్షణతో కూడినటువంటి ప్రదర్శన. అండ్ మిలిటరీ ఫోర్స్ అది జనరల్ గా మిలిటరీ ఫోర్స్ క్రమశిక్షణతో కూడిన కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది, ఎక్కడ తేడా ఉండదు. బట్ ఇక్కడ ప్రత్యేకంగా ఎన్నుకోబడినటువంటి ఈ డెమాన్స్ట్రేషన్, వాళ్ళు ప్రదర్శించే తీరు, వాళ్ళ యొక్క లయాలిటీ, వాళ్ళ యొక్క నమ్మకం, ఫెయిత్, డెమోక్రసీ మీద నమ్మకానికి గుర్తుగా నిజంగా చెప్పవచ్చు, అది చూపిస్తుంది. అది కూడా టు ఎ న్యూ గవర్నమెంట్, దట్ ఇస్ ద ఫస్ట్ న్యూ గవర్నమెంట్ ఎలెక్టెడ్ బై ద పీపుల్, irrespective of race, caste and community, that had been freely and fairly elected. చాలా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. అందులో ఈయన మండేలా గారు అత్యధిక మెజారిటీతో గెలుపొందడం, వినోద కార్యక్రమాన్ని ఇక్కడ యూనియన్ బిల్డింగ్స్ దగ్గర జరుపుకోవటం. సో పైన అవన్నీ కూడా హెలికాప్టర్స్ కూడా ఎంతో చక్కగా విన్యాసాలు చేయటం చూడటానికి చూపరులు కను విందుగా ఉందన్నమాట. ఓన్లీ మూమెంట్స్ బిఫోర్, the highest generals of the South African Defence Force and Police, they just bedecked with ribbons and medals from days gone by. అక్కడ ఉండేటువంటి మొత్తం పోలీస్ ఫోర్స్ కానీ లేకపోతే అక్కడ డిఫెన్స్ ఫోర్స్ కానీ మొత్తం అందరూ కూడాను వాళ్ళు ఇవన్నీ కూడాను రిబ్బన్స్ తో కూడిన మెడల్స్ అవి పెట్టుకుంటారు కదా, అవన్నీ పెట్టుకొని సల్యూటెడ్ మీ అండ్ ప్లెడ్జ్ దేర్ లాయల్టీ. అందరు కూడా వచ్చి చాలా డిసిప్లైన్డ్ గా ఎంతో చక్కగా మార్చ్ ఫాస్ట్ చేస్తూ వచ్చి నాకు సల్యూట్ చేశారు, వాళ్ళ యొక్క నమ్మకాన్ని, వాళ్ళ యొక్క ఫెయిత్ నా మీద చూపించారు. I was not unmindful of the fact that not so many years before they would not have saluted but arrested me. కానీ కొద్ది రోజుల క్రితం నేను మర్చిపోను అసలు ఆ సంఘటన. ఇదే పోలీస్ ఫోర్స్ మొత్తం అందరూ కూడా నన్ను వచ్చి అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళటం అనేది నాకు గుర్తుంది, నేను మర్చిపోను అని చెప్పేసి చెప్తున్నా. నాట్ అన్మైండ్ఫుల్ ఆఫ్, కాన్షియస్ ఆఫ్, అవేర్ ఆఫ్, మర్చిపోయే విషయం కాదు కదా, అది నిరంతరం గుర్తుంటుంది. వాళ్ళే ఇప్పుడు మరలా వచ్చి నా దగ్గరకు సల్యూట్ చేశారు. అసలు ఇక్కడ
ఏంటంటే మన సంతకం ఆటోగ్రాఫ్ గా మారాలని చెప్పేసి చెప్తూ ఉంటారు. అట్లాగే నెల్సన్ మండేలే ఆ విధంగా ఆటోగ్రాఫ్ గా మారిపోయారు, ఆటోబయోగ్రఫీకి రాసుకున్నారు. అందులో భాగంగానే ఈ చక్కటి సంఘటన మనకి రాసి వినిపించారు. ఫైనల్లీ చివరన ఇంపాలా జెట్స్ left a smoke trail of the black, red, green, blue and gold of the New South Africa flag. సో అక్కడ ఉండే రంగులన్నీ కూడాను ఆ జెట్స్ అక్కడ బయటకు స్మోక్ అన్నమాట, పొగను వదిలే ఇలా తిరుగుతూను వదిలి అక్కడ ఎట్లా అంటే నిజంగా రియల్లీ వండర్. ఆ సౌత్ ఆఫ్రికన్ ఫ్లాగ్ ని అక్కడ ఆకాశంలో చూపించే మొత్తం కలర్స్ అన్నిటితో కూడాను బ్లాక్, రెడ్, గ్రీన్, బ్లూ అండ్ గోల్డ్ ఇవన్నీ కూడా స్మోక్ రూపంలో బయటకు వచ్చేసి జెట్స్ నుంచి అక్కడ సౌత్ ఆఫ్రికన్ ఫ్లాగ్ ని ఫామ్ చేసి ప్రజలందరికీ కూడా కనుల విందుగా ఎంతో చక్కగా క్రమశిక్షణతో ఇట్లా ఉంటుంది ఈ దేశం అని చెప్పేసి అక్కడ ఆ డెమోక్రటిక్ ఫోర్స్ మీద ఉండే ప్రత్యేకంగా నూతనంగా ఎన్నుకోబడిన డెమోక్రసీ మీద వాళ్ళ యొక్క నమ్మకాన్ని చూపించారు అనమాట, వాళ్ళ యొక్క ఫెయిత్ ని చూపించారు. ద డే వాజ్ సింబలైజ్డ్ ఫర్ మీ. ఇదంతా కూడా ఎవరు చెప్తున్నారు? నెల్సన్ మండేలా గారు చెప్తున్నారు. నిజంగాను ద డే వాజ్ సింబలైజ్డ్, నిజంగా గుర్తుగా ఉండిపోతుంది ఫర్ మీ నాకు, బై ద ప్లేయింగ్ ఆఫ్ 2 నేషనల్ యాంథమ్స్. ఆ రోజు 2 నేషనల్ యాంథమ్స్, వైట్ పీపుల్, తర్వాత బ్లాక్ పీపుల్, నల్ల జాతీయులు, తెల్ల జాతీయులు, వాళ్ళిద్దరు కూడాను సో నేషనల్ యాంథమ్స్ ని పాడారట అక్కడ. అండ్ ద విజన్ ఆఫ్ వైట్ సింగింగ్, వైట్స్ ఏంటి పాడారంటే ఎకోసిస్కేలల్ అండ్ ఇన్ ఆఫ్రికా అండ్ బ్లాక్ సింగింగ్ డైస్టమ్. సో బ్లాక్స్ డైస్టమ్ అనేది, ఎకోసిస్కేలల్ అనేది వైట్స్ పాడారు. ద ఓల్డ్ యాంథమ్ ఆఫ్ రిపబ్లిక్, ఇది రిపబ్లిక్ తాలూకా ఆ దేశంలో రిపబ్లిక్ తాలూకా చాలా పాత జాతీయ గీతం అని చెప్పి చెప్తున్నారు. ఆల్దో దట్ డే నెయిదర్ గ్రూప్ న్యూ ద లిరిక్స్ ఆఫ్ ద యాంథమ్ దే వన్స్ డిస్పైజ్డ్. వాళ్ళకి తెలుసు యాంథమ్, ఆ తర్వాత లిరిక్స్ తెలుసు, కానీ వాళ్ళకి గుర్తులేదు, మర్చిపోయారు. ఎందుకంటే ఇప్పుడు వైట్ పీపుల్ సుప్రమసీ చూపిస్తున్నారు కదా అక్కడ, దే వుడ్ సూన్ నో ద వర్డ్స్ బై హార్ట్. సో వాళ్ళిద్దరు కూడా అంత చక్కగా వైట్ పీపుల్, బ్లాక్ పీపుల్ ఎంతో చక్కగా పాడి కొద్ది నిమిషాల్లోనే మా పదాలన్నింటినీ, ఆ లిరిక్స్ అన్నింటినీ కూడా, ఆ సెంటెన్సెస్ అన్నింటినీ కూడా వాళ్ళ మైండ్ లోకి దూర్చుకొని ఎంతో ఎంజాయ్ చేశారనమాట. అవి తప్పనిసరిగా వాళ్ళందరూ కూడాను సూన్ కొద్ది కాలంలోనే వాళ్ళ మైండ్ లో గుర్తు పెట్టుకుని కాలసీమలసి ఈ లిరిక్స్ ని, ఆ తర్వాత యాంథమ్స్ ని పాడటం జరుగుతుంది అని చెప్పేసి మండేలా చెప్తున్నారు. డిస్పైజ్ వెరీ లో ఒపీనియన్. యాంథమ్స్ మీద అసలు చాలా తక్కువ వీళ్ళు, ఎందుకంటే బ్లాక్ పీపుల్ పాడడానికి అవకాశం ఉండేది కాదు. దేవర్ అప్రైస్డ్ బై ద వైట్ పీపుల్ పాడటానికి అక్కడ డెమోక్రసీ అనేది లేదు. సో ఈ విధంగా ఆన్ ద డే ఆఫ్ ద ఇనాగరేషన్ రోజున, ప్రారంభోత్సవ కార్యక్రమము రోజున, ఐ వాస్ ఓవర్వెల్మ్డ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ హిస్టరీ. జీవితంలో మర్చిపోలేటువంటి సంఘటన వాడు నిజంగాను. ఇన్ ద చరిత్రలో మరువలేనిది అని చెప్పేసి ఆ ఇనాగరేషన్ చెప్పేసి చెప్తున్నారు ఈయన. ఇన్ ద ఫస్ట్ డికేడ్ ఆఫ్ ద 20th century, and the first decade of the 20th century, a few years after a bitter Anglo-Boer war and before my own birth, నేను పుట్టక పూర్వం అన్నమాట అక్కడ. సో 20th century లో కొంచెం ముందు, 20th century ముందు ఫస్ట్ డికేడ్ అంటే 1910 ఆ సంవత్సరం అన్నమాట. The white-skinned people of South Africa patched up their differences and erected a system of racial domination against the dark-skinned peoples of their own land. ఇంకా అప్పటికి ఆయన పుట్ల వీళ్ళు ఏంటంటే నిజంగా వైట్ పీపుల్ అక్కడ మొత్తం బ్లాక్ పీపుల్ అందరు కూడా పూర్తిగా అణచివేసి, అసలు వాళ్ళకి ఎటువంటి స్వేచ్ఛాయుత వాతావరణం లేకుండాను వాళ్ళు ఏది చెప్తే కూర్చోని నిలబడడం, సో ఈ విధంగా తినమంటే తినడం, లేకపోతే ఆకలితో ఉండడం, ఇట్లాంటి పరిస్థితులు అక్కడ ఉండేవన్నమాట. ఇప్పుడు ఈ మండేలా గారు పుట్టక పూర్వమే. ద స్ట్రక్చర్ దే క్రియేటెడ్ ఫార్మ్ ద బేసిస్ ఆఫ్ వన్ ఆఫ్ ద హార్షెస్ట్. నిజంగా వాళ్ళు ఫామ్ చేసిన స్ట్రక్చర్ ఎలా ఉందంటే నిజంగాను చాలా ఘోరంగా హార్ష్, మోస్ట్ ఇన్హ్యూమన్, అస్సలు మానవత్వం లేకుండా అనమాట, అమానుషంగా చాలా దీనిగా దారుణంగా ప్రవర్తించేవారు. సొసైటీస్ ద వరల్డ్ హ్యాస్ ఎవర్ నోన్, అసలు సమాజంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు ఎవరు కూడా చూసి ఉండరు అని చెప్పేసి మండేలా గారు చెప్తున్నారు. ఇక్కడ ఏ దేశంలో కూడా. నౌ ఇన్ ద లాస్ట్ డికేడ్ ఆఫ్ ద 20th century లో చివరి డికేడ్ లో, దశాబ్దం అంటాం ఇక్కడ, 1994లో ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది గవర్నమెంట్. అండ్ మై ఓన్ 8th decade as a man, that system had been
The system had been overturned forever and replaced by one that recognized the rights and freedoms of all peoples regardless of the color of their skin. సో ఇట్లాంటి పరిస్థితి ఎట్టి పరిస్థితులు కూడా చోటు చేసుకోవడం 1994 ఆ రోజు ఎక్కడైతే ఇనాగ్రేషన్ జరుగుతుందో ఆ రోజు నుంచి మొత్తం బ్లాక్ పీపుల్ కానీ వైట్ పీపుల్ ఎట్లాంటి రేషియల్ డిఫరెన్సెస్ ఏమి ఉండకుండా అందరూ కూడా అన్ని ఫలాలను కూడా అనుభవించేటటువంటి స్వేచ్ఛాయుత వాతావరణం ఉండేటువంటి పరిస్థితులను తీసుకొస్తాము అని చెప్పేసి అన్నారు ఆయన. దట్ డే హెడ్ కమ్ అబౌట్ త్రూ అయితే ఇది ఎట్లా వచ్చింది, దట్ డే హెడ్ కమ్ నిజంగా ఆ పూర్వం ఈ డెమోక్రసీ రాకముందు అతను నిజంగా అక్కడ పరిస్థితులను కూడా చాలా చక్కగా వివరించారు. ప్రజలకు ఎటువంటి స్వేచ్ఛ కూడా లేదు. భారతదేశంలో కూడా బ్రిటిష్ పరిపాలించినప్పుడు చాలా ఘోరంగా చేశారు కదా. అట్లాంటి పరిస్థితుల్లోని అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ వీళ్ళందరూ కూడా పుట్టుకొచ్చి నిజంగా పోరాటం చేసి మన దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చారు. అది నిజంగా మరపురాయినటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడాను. సో దట్ డే హెడ్ కమ్ అబౌట్ త్రూ ద unimaginable sacrifices of thousands of my people. ఈ దేశంలో ఎంతో మంది వేల కొలది ప్రజలు వాళ్ళ యొక్క త్యాగాలను నిజంగా మరిచిపోలేము. పీపుల్ హూ సఫరింగ్ అండ్ కరేజ్ కెన్ నెవర్ బి కౌంటెడ్ ఆర్ రిపీట్. దాన్ని దేనితో కూడా వెలకట్టలేమని చెప్పేసి అంటున్నాడు. వాళ్ళు చేసినటువంటి త్యాగాలు ఈ దేశానికి ఈ రోజు ఈ స్వాతంత్ర్యం రావడానికి కారణమైంది. సో దానిని దేనితోటి కూడా కొలవలేము, వెలకట్టలేము. వాళ్ళు ఇచ్చినటువంటి సాక్రిఫైస్, త్యాగాలు. I felt that day, ఆ రోజు నేను ఏమంటే సో as I have on so many other days, that I was simply the sum of all those African patriots who had gone before me. నాకంటే ముందు ఎవరైతే ఈ దేశం కోసం తమ ప్రాణాలను అర్పించారో, తమ ప్రాణాలను త్యాగం చేశారో వాళ్ళందరినీ కూడా ఆ రోజు గుర్తుకు తెచ్చుకున్నాను. I never forget them. That long and noble line ended and now began again with me. That long and noble line ended and now began again with me. So I was pained that I was not able to thank them and that they were not able to see what their sacrifice had wrought. సో నిజంగా అటువంటి పరిస్థితి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారో అలాంటి పరిస్థితులు మళ్ళా తిరిగి పునరావృతం కావు. నిజంగా ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పేట్రియాట్స్ వాళ్ళందరూ కూడా దేశభక్తులు. సో ఎక్కడైతే ఆకలి ఉంటుందో అక్కడ ఉద్యమం వస్తుంది అని చెప్పేసి మనం జనరల్ గా స్టాలిన్, లెనిన్ వీళ్ళందరూ కూడా చెప్పారు. ఆ విధంగానే ఇక్కడ కూడా సౌత్ ఆఫ్రికాలో ఈ బాధలో నుంచే బాధ్యత పుట్టుకొస్తుంది. ఆ బాధ్యత నుంచే పోరాటం మొదలవుతుంది. పోరాటం ఎప్పుడైతే మొదలైందో అంతిమ విజయం తప్పనిసరిగా చూస్తారు అన్నది ఇక్కడ ఈ సౌత్ ఆఫ్రికాలో కూడా జరిగినటువంటి, మన దేశంలో అలాగే జరిగింది, ఈ సౌత్ ఆఫ్రికాలో కూడా అట్లాగే జరిగింది. ఎంతోమంది పేట్రియాట్స్ బయటకు పుట్టుకొచ్చారు. ఆకలి బాధలు లేకపోతే వాళ్ళు పడేటువంటి బాధలను తట్టుకోలేక తిరుగుబాటు ధోరణితో వైట్ పీపుల్ ని యాజిటేట్ చేసి మన దేశం నుంచి తరిమి కొట్టడానికి ప్రయత్నం చేస్తే ఎవరికి డెమోక్రసీని తీసుకొచ్చారనమాట. సో అయితే డెమోక్రసీ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళనేం పంపించలేదు. అందరూ కలిసి ఇక్కడ ఉండాలి, అందరూ కలిసి ఈ దేశానికి డెమోక్రటిక్ గవర్నమెంట్ ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి చెప్పారనమాట. సో వాళ్ళందరినీ కూడా మండేలా గారు నిజంగా పేట్రియాట్స్ అందరినీ ఎవరైతే ప్రాణత్యాగం చేశారో వాళ్ళందరినీ గుర్తుకు తెచ్చుకున్నారు ఈ సందర్భంగా. The policy of apartheid created a deep and lasting wound in my country and my people. Apartheid system, వర్ణ వివక్ష, ఈ చెప్పాను కదా మీకు, వైట్ పీపుల్ బ్లాక్ పీపుల్ ని ఎలాంటి ఇబ్బందులు పెట్టారో, ఈ సిస్టమ్ అనేది ఎలాంటి పరిస్థితుల్ని ఎస్టాబ్లిష్ చేసిందంటే, క్రియేట్ చేసిందంటే డీప్ అండ్ లాస్టింగ్ వూండ్. అసలు చాలా మానసిక బాధకు, చాలా మరచిపోలేటువంటి ఇబ్బందులకు ఆ దేశంలో నా ప్రజలకు కల్పించారు. వాళ్ళు నిజంగా చాలా ఇబ్బందులు పడ్డారు ప్రజలందరూ కూడా. ఆల్ ఆఫ్ us will spend many years, అందరూ కూడా చాలా సంవత్సరాలు, ఇఫ్ నాట్ జనరేషన్స్, రికవరింగ్ ఫ్రమ్ దట్ ప్రొఫౌండ్ హర్ట్. దాని నుంచి అసలు వాళ్ళు పెట్టిన బాధల నుంచి బయట పడలేరు అంటున్నారు ఇక్కడ. చూడండి, ప్రొఫౌండ్, డీప్ అండ్ స్ట్రాంగ్, చాలా దారుణమైనటువంటి అతి క్రూరమైనటువంటి బాధల నుంచి బయటపడడం అనేది చాలా కష్టము. అందులోంచి బయటపడలేరు. బట్ the decades of oppression and brutality had another unintended effect, and that was that it produced the Oliver Tombos, the Walter వీళ్ళందరూ కూడా, the Walter Sislas, the Chief Luthlis, the Yusuf Dandos, the Brian Fishers, the Robert Subquist of our time, men of such extraordinary. వీళ్ళందరూ కూడాను చూడండి ఇక్కడ ఇచ్చారు ఫొటోస్. వాళ్ళందరూ కూడాను అలివర్ టాంబో
వీళ్ళందరూ కూడా ఆ దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసి నిరంతరం ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి పోరాటం చేసినటువంటి వ్యక్తులు లైక్ అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, మన దేశంలో గాంధీజీ, నెహ్రూజీ, వీళ్ళందరూ ఎలా అయితే దేశ స్వాతంత్ర్యం కోసం తమ యొక్క సర్వీసెస్ ని త్యాగం చేశారో, ప్రాణాలను త్యాగం చేశారో, కరేజ్, విజ్డమ్ అండ్ జనరాసిటీ దట్ దే లైక్ మే నెవర్ బీ నోన్ అగైన్. మరలా తిరిగి అట్లాంటి పరిస్థితులు మరలా వస్తాయో అట్లాగా వాళ్ళు కృషి చేశారు. పర్హాప్స్ ఇట్ రిక్వైర్స్ such depths of oppression to create such heights of character. అసలు అలాంటి బాధలే నిజంగా ఇలాంటి క్యారెక్టర్స్ ని బయటికి తీసుకొచ్చాయేమో అని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ. ఇందా మీకు చెప్పాను ఆకలి నుంచి పోరాటం పుట్టుకొస్తుంది అని చెప్పేసి. అలాగే ఇది కూడాను ఇక్కడ సో వాళ్ళు పడినటువంటి బాధల నుంచే ఎంతకాలం పడతారు, ఒక రోజు పడతారు, 2 రోజులు పడతారు, 3 రోజులు పడతారు. సో పిల్లినైనా సరే పిల్లిని సో కేజీలో బంధించామనుకోండి, ఒక రోజు 2 రోజులు చూస్తే 3వ రోజు అది కూడా పుల్లా తిరగబడడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే ఏ మనిషి అయినా సరే బాధలను కొంతకాలం తట్టుకోగలడు కానీ నిరంతరం తట్టుకోలేడు కదా. మై కంట్రీ ఇస్ రిచ్ ఇన్ ద మినరల్స్ అండ్ జర్మ్స్ దట్ లై బెనీత్ ఇట్స్ సాయిల్ బట్ ఐ హ్యావ్ always known that its greatest wealth is its people, finer and truer than the purest diamonds. ఈ నిజమైనటువంటి వజ్రాల కన్నా అక్కడ మా దేశంలో చాలా వెల్త్ ఉంది, నిజంగాను మినరల్స్ ఉన్నాయి, అన్ని రకాల సదుపాయాలు, అన్ని రకాల వనరులు, అన్ని రకాలకు కూడా దేశం బాగా అవకాశాలను కల్పించుకున్నది. కానీ వీటన్నిటికంటే అసలు దేశానికి వెల్త్ ఏంటంటే, దేశానికి భాగ్యం ఏంటంటే, సంపద ఏంటంటే ఆ దేశంలో ఉండే ప్రజలే. ఎక్కడైనా సరే ఏ దేశంలో అయినా సరే ఆ దేశంలో ఉండే ప్రజలు బాగుంటేనే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ఇక్కడ మండేలా బాగా చెప్పారు. ఫైన్ అండ్ ట్రూ దెన్ ఆఫ్ ప్యూరెస్ట్, నిజమైన వజ్రాలు, ఆ వజ్రం అని చెప్పేసి అనుకుంటాం, బట్ ఎవరంటే నిజమైన వజ్రము ప్రజలు అని చెప్పేసి మండేలా చెప్తున్నారు. ఆ ప్రజలు ఈ రోజున జ్ఞానం తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని నిజంగాను ఈ దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చారు. ఆ బాధల నుంచే ఇట్లాంటి గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా పుట్టుకొచ్చారు అని చెప్పేసి ఇక్కడ ఎంతో చక్కగా మండేలా గారు చెప్పారు. సో మిగిలిన భాగాన్ని 3వ వీడియోలో మీకు చెప్తాను. చాలా పెద్ద పాఠం అవటం వల్ల చిన్న చిన్న భాగాలుగా మీకు వివరించి చెప్పడం జరుగుతుంది. స్టూడెంట్స్ కూడా ఇబ్బంది లేకుండా, విసుగు లేకుండా శ్రద్ధగా విని నేర్చుకుంటానే ఉద్దేశంతో ఈ పాఠాన్ని 3 వీడియోలుగా చేయటం జరిగింది. సో మై డియర్ స్టూడెంట్స్, ఫ్రెండ్స్ అండ్ ఆల్, హియర్ అగైన్ I am telling, if you like this video, subscribe, share and like. Thank you one and all. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నూతనంగా ప్రవేశించినటువంటి విద్యా సిలబస్ లో భాగంగా 10th క్లాస్ ఇంగ్లీష్ లో సెకండ్ యూనిట్ నెల్సన్ మండేలా, ఇది 2వ భాగం అన్నమాట. థ్యాంక్ యూ.